పోలీసులు శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలన్నారు రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ 2024 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీడల్లో విజేతలైన పోలీసులకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు హోంశాఖ కార్యదర్శి జితేందర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సేవలను అందించాలన్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. పోలీస్ కమిషనరేట్ 3 రోజుల తర్వాత కంక్లూడ్ అయింది. అందరు ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. 8 టీమ్స్, జోన్స్, అదర్ వింగ్స్ ఆఫ్ ద కమిషనరేట్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తము 11 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి గేమ్, ఇండోర్ గేమ్స్ నుంచి అవుట్డోర్ గేమ్, క్రికెట్ లాంటివి, దాని షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, ఇట్లా అన్ని గేమ్స్, కబడ్డీ, 100 మీటర్స్, 400 మీటర్ రిలే, ఇట్లా అన్నీ చేయడం జరిగింది. దీంట్లో ఎందుకంటే మా ఆఫీసర్స్ చాలామంది టాలెంటెడ్ వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి స్టామినాని, టాలెంట్ని, వాళ్ళ ఎండ్యూరెన్స్ని, ఇవన్నిటికీ ఒక రకమైనటువంటి టెస్ట్ లాగా ఉంటుంది. పర్ఫామ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సుధీర్ బాబు గారు సిపి రాచకొండ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్కి ఇన్వైట్ చేశారు. నేను యాజ్ చీఫ్ గెస్ట్ వచ్చాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఫంక్షన్. ఈరోజు స్పోర్ట్స్ మీట్ క్లోజింగ్ చాలా ఎంథూజియాజంతో జరిగింది. చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది కనిపించింది దట్ ఎంత ఎంథూజియాజం అందరికీ ఉంది. వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైజెస్ టు ఆల్ ది విన్నర్స్, gold medalist, silver medalist and bronze medalist. I wish all the best to everyone for doing well and future lo kuda manchiga cheyడానికి అభినందనలు.